హాయ్ అందరికీ, వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు చూస్తుంది బుద్ధవనం. ఇది నాగార్జున సాగర్లో ఉన్న బుద్ధవనం. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్క్. ఇదేనండి బుద్ధవనం ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ దగ్గరలో మనకి 2 ఏనుగు బొమ్మలు కనిపిస్తున్నాయండి. మా పాప వాటిపై సవారీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ విజువల్స్లో చూడొచ్చు, అశోక చక్ర ఉందండి ఎంట్రన్స్ దగ్గరలోనే. ఇది మనకి ఎంట్రన్స్ దగ్గర సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగే ఉంటుంది లోపలికి వెళ్ళేటప్పుడు. మనం ఇంకా ఎంట్రన్స్ టికెట్ కూడా తీసుకోలేదండి. అయినా సరే మనం చూడటానికి బయట చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్కి రకరకాలుగా చిత్రాలు చిత్రించబడ్డాయి. మీకు విజువల్స్లో కనిపిస్తున్నాయి కదా, డిఫరెంట్గా ఉన్నాయి ఈ చిత్రాలన్నీ. సో వాటన్నిటికీ ఏదో ఒక మీనింగ్ ఉంటుంది. ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి అండ్ నీట్గా క్లియర్గా. వాటి ప్రతిదానికి ఏదో ఒక అర్థము, లేకపోతే మనకేదో నేర్పించాలి అన్నట్లు ఉన్నాయి. అవి అయితే నాకేంటో అర్థం కావట్లేదు, బట్ చూడటానికి మాత్రం ఈ విజువల్ చాలా నీట్గా అవి ఉన్నాయి కదా చిత్రాలు, చాలా నీట్గా క్లియర్గా ఉన్నాయండి. మనకేదో మెసేజ్ ఇస్తున్నట్టు, మనం ఏదైనా మిస్ అవుతాం కదా, అవి ఎప్పటియో కదా. సో మా నెక్స్ట్ జనరేషన్స్ మనం మిస్ అవ్వకూడదు అన్నట్లు ఆ చిత్రాలన్నీ ఉన్నాయి. ఇవి వీటి వల్ల మీరు ఏదైనా నేర్చుకోవచ్చు అన్నట్లు ఇవి ఉన్నాయండి. ఇక్కడే కదండి, కంప్లీట్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి మొత్తం ఇవే ఉన్నాయి. మీరు మొత్తం చూడొచ్చు, చుట్టూ ఉంటుంది కదా, అంతా వాళ్ళంతా ఉన్నాయి ఇవి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. ఇలా నేను ఫస్ట్ టైం చూస్తున్నా, మరి ఇంకెక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు, బట్ ఇక్కడ మాత్రం నేను ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. బయట ఎంత బాగుందంటే ఇంకా లోపల ఎంత బాగుంటుందో మీరు నాతో పాటు చూద్దురు రండి. ఇంకా మనం లోపలికి వెళ్దామండి. ఇక్కడే చాలా టైం అయిపోయింది, ఇంకా లోపలికి వెళ్దాం మనం. ఎంట్రన్స్ టికెట్ కూడా ఉంటుంది. అడల్ట్స్కి ఏమో 100 రూపీస్ అండ్ చిల్డ్రన్స్కి 50, మాక్స్కి ఫ్రీ ఉంటుంది. మనం ఇప్పుడు ఇక టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాము. ఇక్కడ చాలా రకాల పూల మొక్కలు, చాలా గ్రీనరీ ఉందండి చుట్టూ. మొత్తం మీరు చుట్టూ కూడా నేను మీకు చూపిస్తాను. మొత్తం చెట్లతోనే నిండిపోయిందండి. ప్రశాంతమైన వాతావరణం అంటారు చూడండి, అది అలా ఉంది. ఏ సౌండ్స్ లేకుండా ప్రశాంతంగా గ్రీనరీతో ప్రతిదీ సౌండ్ అనేది ఏం వినిపించట్లేదు. చల్లటి గాలి, చెట్ల పూల వాసన మొత్తం ఇవే ఉన్నాయి ఇక్కడ చుట్టూ, మీరు చూడొచ్చు. అదేనండి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఏషియాస్ బిగ్గెస్ట్ మహాస్తూపం. మనకి ఇది కంటికి మీకు చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా, కాళ్ళకి మాత్రం చాలా దూరంగా అనిపిస్తుందండి మాకైతే నడిచి. సో మనం సైడ్స్ ఇక్కడ కూర్చోవడానికి కూడా సిట్టింగ్కి కూడా ఉంది. అంటే ఎక్కువ ప్లేస్ ఉంది కదా, నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినా, పిల్లలు ఏదైనా ఇబ్బంది పడ్డా కూర్చొని కొద్దిసేపు అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం లోపలికి వెళ్ళడానికి కూడా ఉంది. మా పాప మా అందరికంటే ముందు వెళ్ళిపోతుంది, మేమైతే కొంచెం స్లో నడుస్తున్నామండి. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎనర్జీ ఎక్కువ ఉంది, సో స్పీడ్గా వెళ్ళిపోతుంది తను.
ఇక్కడైతే అడుగడుగున ప్రతి ఒకటి ఏదో ఒక చిత్రకళ అండి మనకి కనిపిస్తూనే ఉంటుంది. అసలు అవి ఏంటనేది కూడా నాకు కొన్నది తెలియదు. ఎంత బాగా అసలు నీట్గా. అండ్ ఇక్కడ మొత్తం స్వస్తిక్సే ఉన్నాయండి. మీకు దీంట్లో తెలుస్తుందో లేదో క్లియర్గా మొత్తం స్వస్తిక్ సింబల్స్ ఉన్నాయి మొత్తం క్లియర్గా. చుట్టూ మన లోపల ఎంటర్ అయ్యేదానికి మొత్తం స్వస్తిక్ సింబల్స్ వేశారు. అటు సైడ్ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకా చిత్రకళలు ఉన్నాయండి చూడండి. మొత్తం చిత్రాలతోనే ఎండిపోయిందండి మనకైతే ఇక్కడ. ఇప్పుడు ఇంకా మనం మహాస్తూపం లోపలికి వెళ్దామండి. ఇప్పటి వరకు మనం చూసింది, నాకు తెలిసింది మీకు చెప్పాను. అండ్ ఇక్కడ ఉంటారు కదా వాళ్ళు వర్కర్స్, లైక్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళని అడుగుదాం బుద్ధవనం గురించి. వాళ్ళ మాటల్లో మనం విందాం. మనకి తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు చెప్తారు కదా, సో వాళ్ళ మాటల్లో విందాం. అండ్ ఇక్కడ మనకి ఆయన ఉన్నారు, తనని అడిగి తెలుసుకుందాం. అండ్ లోపలంతా సిట్టింగ్ కూడా ఉందండి. అంటే దీని గురించి ఎవరైనా వచ్చినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ కూర్చొని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఏదైనా నడిచినా, సో చిన్న హోమ్ థియేటర్ లాగా మంచిగా ఉంది. ప్రొజెక్టర్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ బుద్ధ భగవానుడు కూడా ఉన్నాడు, మనకు దర్శనమిస్తున్నాడు. సో ఇప్పుడు ఆ ఎంప్లాయీ మోడల్లో మనం విందాం బుద్ధవనం గురించి, ఆయన ఏం చెప్తాడో మొత్తం క్లియర్గా విందాం. మీకు కూడా ఆ విజువల్స్ని నేను వీడియోలో యాడ్ చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. అండ్ మనకు తెలియని చాలా విషయాలు నేర్చుకుందామండి. సో ఓకే. 74 ఎకరాలు బుద్ధవనం ప్రాంగణం. దీంట్లో ఒక 150 ఎకరాల దాకా డెవలప్మెంట్ జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూడాల్సిన 5 సెగ్మెంట్స్ ఉంటాయి అన్నమాట. దీన్ని చరితవనం అంటారు. చరితవనం, బుద్ధ చరితవనం అంటారు. చరితవనం లోపల మనకు బుద్ధుని జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలు, జననం కాడి నుంచి ఆయన నిర్యాణం దాకా బ్రాంచ్ స్టాచ్యూస్ పెట్టబడి ఉంటాయి అన్నమాట. జన్మించిన తర్వాత కొన్ని సంవత్సరాలు 29 ఇయర్స్ వచ్చినాక అంతపురం వదిలేసి ఆయన బయటికి వెళ్తారు. తర్వాత ఆయన తపస్సు చేయడం జరిగింది. ఆఫ్టర్ 6 ఇయర్స్ ఆయన జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానోదయమైన ఘట్టం తర్వాత ఆయన ప్రవచనాలు, మొదటి ప్రవచనం చేసింది, తర్వాత నిర్యాణం, ఇవన్నీ కూడా మనకు స్టాచ్యూస్ రూపంలో పెట్టుబడి ఉంటాయి అనమాట. దాన్ని చరిత్ర అంటారు. దాని పక్కనే జాతకాలు అని చెప్పి ఒక సెగ్మెంట్ ఉంటుంది, జాతక స్టోరీస్ అని చెప్పి అంటారు. దాంట్లో 40 జాతక స్టోరీస్ ఉంటాయి. స్టోరీ ఏమిటి, దాంట్లో ఉన్న నిక్షిప్తమై ఉన్నదాన్ని పక్కన బోర్డు మీద రాసి ఉంటుంది అనమాట. రాతి పలకల మీద చెక్కబడి ఉంటుంది, స్కల్చర్స్ రూపంలో ఉంటాయి అన్ని. దీన్ని మహాస్తూప్ అంటారు. పైన మెడిటేషన్ హాల్ ఉంటుంది. ఒక 800 మెంబర్స్ ఒకసారి మెడిటేట్ చేసుకోగల కెపాసిటీతో నిర్మించారు. పైన వర్చువల్ స్కై వ్యూ ఉంటుంది. లోటస్ ఫ్లవర్ డిజైన్ లాగా మంచిగా లుక్ వచ్చేటట్టుగా అందంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. దాని బ్యాక్ సైడ్ శ్రీలంక గవర్నమెంట్ నిర్మించిన పెద్ద స్టాచ్యూ ఉంటుంది. శ్రీలంకలో అవగాహన అనే విలేజ్లో అక్కడ రాతి విగ్రహం అనేది 42 ఫీట్ విగ్రహం ఉంటుంది. దాన్ని ఇక్కడ మనకు 27 ఫీట్ తోటి కాంక్రీట్ విగ్రహాన్ని నిర్మించారు. అది చూడవచ్చు అనమాట. దాన్ని ధ్యానం అంటారు. ఇక్కడ చూసినట్లయితే వేరే దేశాల్లో ఉన్న బౌద్ధ స్తూపాలన్నీ ఒక దగ్గర పెట్టిండ్రు. దాన్ని స్తూపం అంటారు. మనం ఏ దేశంలో ఏ స్తూపం ఉంది అనేది అక్కడికి వెళ్తే అన్ని చూసి ఈ దేశంలో ఇలా ఉందా అని చెప్పి ఒక అవగాహనకు రావచ్చు. ఇక దీంట్లో మొత్తం 8 సెగ్మెంట్స్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో 5 సెగ్మెంట్స్ అనేది కంప్లీట్ అయినాయి. ఇంకా 3 సెగ్మెంట్స్ కోసం స్థలం అనేది డివైడ్ చేసి దానికి పెట్టిండ్రు. ఫ్యూచర్లో వాటిలో కూడా పనులు జరుగుతాయి. ఇప్పుడు పక్కన చూసినట్లయితే విపాసన మెడిటేషన్ సెంటర్ ఇది. దీంట్లో 10 రోజులు మెడిటేషన్ కోర్స్ ఉంటుంది. మనకు ఉచిత వసతి ఉండటానికి, తర్వాత భోజన వసతి కల్పిస్తారు. ఎటువంటి ఛార్జ్ చేయరు. వాళ్ళ దగ్గర మినిమం 10 డేస్ కోర్స్ ఉంటుంది. మనం వెళ్ళినట్లయితే ధ్యానం ఎట్లా చేసుకోవాలి, ధ్యానం అంటే ఏమిటి, దాని మీద అవగాహన, బేసిక్స్ మనకి అర్థమవుతాయి అన్నమాట. మినిమం 10 డేస్ కోర్సు స్టార్టింగ్లో, తర్వాత లాంగ్ టర్మ్ కోర్సు కూడా ఉంటాయి. ఇది ప్రాజెక్ట్ ఇక్కడ ఎందుకు కట్టిండ్రు, ఇక్కడ కట్టాల్సిన అవసరం వచ్చింది అనేసి అంటే, మనకు BC 2nd సెంచరీలో చూసినట్లయితే ఆచార్య నాగార్జున, ఆయన బుద్ధిస్ట్ బౌద్ధ మాంక్, ఆయన తత్వవేత్త, ఆయన బౌద్ధ భిక్షువు. ఆయనతో పాటు చాలా మంది బౌద్ధ భిక్షువులు ఉండేవాళ్ళు అని చెప్పి చెప్తారు. నాగార్జున సాగర్ డ్యామ్ కట్టకంటే ముందే ఇక్కడ బౌద్ధ ఆరామాలు, విహారాలు ఉండేవి. ఆయన ఇక్కడ 30 ఇయర్స్ ఇక్కడ ఉన్నారని చెప్పి చెప్తారు. ఒక విశ్వవిద్యాలయం కూడా ఉండేదని చెప్పి అంటారు. కాలక్రమేణా అవన్నీ మనకు కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ కట్టేటప్పుడు కొన్ని తవ్వకాలు దొరికిన వాటిని తీసుకొని నాగార్జున కొండ మ్యూజియంలో ఉంచడం జరిగింది.
ఆ మ్యూజియంలో ఇప్పుడు నాగార్జున కొండ అని ఆ మ్యూజియానికి ఆయన పేరు పెట్టడం జరిగింది, ఆచార్య నాగార్జున పేరు. నాగార్జున సాగర్ అని చెప్పి కూడా ఆచార్య నాగార్జున పేరు పెట్టడమే జరిగింది అనమాట. అందుకని బౌద్ధంలో బుద్ధుడికి తర్వాత సెకండ్ కేటగిరీ ఆచార్య నాగార్జునకి ఇస్తారనమాట. ఈయన వేరే దేశాల్లో కూడా చాలా ముఖ్య పాత్ర బౌద్ధంలో ఉన్నట్టుగా ఈయన్ని అలా తను చెప్పారు కదా ఆచార్య నాగార్జునుడు, ఈయనే అండి. ఈయన పేరు నుండే మనం తీసుకున్నాం నాగార్జున సాగర్, నాగార్జున కొండ. సో మన పిల్లలకి మనం నేర్పించాలండి, లైక్ కొన్ని మన పాత విషయాలు కానీ ఇవన్నీ. ఆచార్య నాగార్జునుడు చూడండి, నాకైతే టచ్ చేసి చూడాలనిపించింది, నేను టచ్ చేశాను కూడా. అసలు ఇక్కడ లోపల మనం వచ్చి ఎంజాయ్ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా అండి. ప్రతిదీ అసలు ఇంత ప్రశాంతంగా ఇంత బాగా అనిపిస్తుందో బుద్ధవనం. ఇప్పుడు మనం పైకి వచ్చామండి, జస్ట్ స్టెప్ నుంచి. ఇవన్నీ అంట ఇక్కడ ఉంది కదా, ఆయన ఎలా హంబుల్గా లైఫ్ లీడ్ చేశాడు బుద్ధుడు. ఆయన ప్రతిదీ బ్యూటిఫుల్గా థీమ్ చేశారండి, మొత్తం చుట్టూ గోడలకి అండ్ క్రాఫ్టెడ్ లాగా మనకి అంటే కనిపించేలాగా షోకేస్ చేశారు మొత్తం అన్నిటినీ క్లియర్గా. ప్రతిదీ మనకి కనిపిస్తుంది బుద్ధుడిది, ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఆయన ఎలా జీవించారు, ప్రతిదీ ఆయన లైఫ్లో జరిగిన మెయిన్ సంఘటనలు ఉంటాయి కదా ఇంపార్టెంట్వి, అవన్నీ ఇక్కడ ఈ చుట్టూ గోడ మనం ఎటు తిరిగి వచ్చిన పైన దాని చుట్టూ ఉన్నాయండి. మొత్తం బుద్ధుడు తన లైఫ్లో జరిగిన ప్రతి సంఘటన గురించి క్లియర్గా ఇక్కడ పెట్టారు చిత్రాల రూపంలో మనకి. మనం జస్ట్ ఇంకా బయటే ఉన్నాం, బయటనే ఇంత చిత్రకళ చూడండి, ఎన్ని సంఘటనలు ఆయన లైఫ్లో జరిగాయో చూడండి. ఇవన్నీ ప్రతిదీ ఆయనకి హంబుల్గా లైఫ్ లీడ్ చేశాడంట, ప్రతిదీ ఆయన గురించే అండి ఇవన్నీ. చుట్టూ గోడలకే ఎంత బాగుంది. ఇంకా మనం లోపల ఎంట్రన్స్లోకి వెళ్దామండి, ఇంకా లోపల ఉంది. దీని లోపల ఏంటంటే ఎట్ ఏ టైం 800 పీపుల్స్ ఒకేసారి ఇట్లా ధ్యానం చేసుకోవచ్చు, లైక్ వాళ్ళకి ప్రశాంతంగా అనిపించేలాగా 800 పీపుల్ కూర్చొని ధ్యానం చేసుకునే ప్లేస్ అండి. ఎంత బాగుంది. అక్కడ స్కై చూస్తున్నారా బ్లూ కలర్లో, వాళ్ళు జస్ట్ దాన్ని పెట్టారు ఆ స్కై ఫీలింగ్ కోసం మనకి. అలా కింద బుద్ధుడు, దాని చుట్టూ లోటసే ఉన్నాయండి, మొత్తం లోటస్ ఉన్నాయి, చుట్టూ లోటస్లే ఉన్నాయి, మొత్తం లోటస్లే. అండ్ అసలు డైరెక్ట్గా చూస్తే ఇంకా చాలా బాగుందండి. మీరు కుదిరితే ఒకసారి నాగార్జున సాగర్ వెళ్తే బుద్ధవనం కంపల్సరీ వెళ్ళరండి అండి. నేను చెప్తున్నాను కదా, డైరెక్ట్ మనం ఫీల్ అయింది వేరుందండి. చుట్టూ చూడండి ఎంత బాగుందో, మొత్తం లోటస్ షేప్సే ఉన్నాయి. మీకు లోపలంతా చూపిస్తున్నా నేను, చుట్టూ అంతా లోటస్ లాగే అండ్ స్కై ఫీలింగ్ వచ్చేలాగా స్కైని అది బిల్డ్ చేశారు బ్లూ కలర్లో మనకి, చుట్టూ స్కై. మనకి ఇక్కడ బుద్ధ జయంతి అవి జరుగుతాయి కదా, అలాంటప్పుడు సెలబ్రేషన్స్ అప్పుడు ఇక్కడ అందరూ వచ్చి ధ్యానం చేసుకోవడానికి బాగుంటుందంట మొత్తం. అప్పుడు ఇంకా చాలా బాగుంటుందంట. మనకి ఇప్పుడు ఏంటంటే జస్ట్ మనం నార్మల్ టైంలో వెళ్ళాం కాబట్టి ఎవరు ఎక్కువ లేరు.
నాకు కూడా కొంచెంసేపు చెప్పా కదా ధ్యానం చేయాలనిపించిందని, సో ఇట్లా కొద్దిసేపు స్పెండ్ చేశాను ఇక్కడ. మా పాప ఎంజాయ్ చేసింది బాగా ప్రతిదీ. ఇక్కడైతే పిల్లలు మనం బాగా ఎంజాయ్ చేస్తామండి. లైక్ ఈ ప్లేసెస్ చూడాల్సినవి ప్రశాంతంగా. ఇంత ప్రశాంతంగా ఉంటుందా మనం ధ్యానం చేసుకున్నా లేకపోతే ఏం చేసుకున్నా అన్నది ఎంత బాగుంటుందో తెలుసా. కొంచెంసేపు అలా టైం స్పెండ్ చేశాను అక్కడ. ఇంకా ఇక్కడ నుంచి బయటకు వెళ్తాను, ఎందుకంటే ఇంకా మనం చూడాల్సింది చాలా ఉంది. చెప్పా కదా 150 ఎకరాలు మొత్తం డెవలప్మెంట్లో అయిపోయింది కదా. ఆ 150 ఎకరాలు మనం చూడాలంటే మనకి ఎంత టైం పట్టొచ్చు మీరు చెప్పండి. అందుకోసమే కొంచెం ఫాస్ట్గా ఇక్కడ నుంచి వచ్చేసాం. ఇప్పుడు మనం చూస్తుంది జాతక చక్రాలు అంట అండి. 40 జాతక చక్రాస్ ఉంటాయంట. ఇక్కడ 40 జాతక చక్రాస్ అంటే అర్థం చేసుకోండి, ప్రతి ఒక్కరిది ఇందులో కవర్ అయిపోద్దంట. మంది శాండ్ స్టోన్ మీదనే ఇవన్నీ చెక్కారు స్టోరీస్. 40 జాతక స్టోరీస్ ఉంటాయంట ఒక్కొక్కరిది, లైక్ ఎవరిది ఏంటి అనేది. మరి ఇవి ఎలా చూస్తారో ఏంటో మనకైతే తెలియదు, బట్ ఇవైతే 40 టైప్స్ ఉన్నాయంట ఇక్కడ. ఇవన్నీ జాతక చక్రాస్ అంట అండి. చూడండి చుట్టూ ఉన్నాయి, బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఇవి సింగిల్ కూడా ఉన్నాయి కదా. టోటల్ అయితే 40 ఉంటాయంట. శాండ్ స్టోన్ మీద చెక్కారంటండి ఇవన్నీ. మాకు ఈ కొంచెం చూపించడానికి ఇంత టైం పట్టింది. చూడండి ఎంత 2 సైడ్స్ అండి, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ ఉన్నాయి ప్రతిదీ. ఫార్టీన్త్ స్టోన్ చూసారా, అన్నిటికీ దాని నెంబర్స్ అట్లా ఉన్నాయి, డిఫరెంట్గా 34 ఉన్నాయి, 39. కటహరి జాతకం అంట. జస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 27 ఫీట్ బుద్ధుడి స్టాచ్యూ ఎగ్జాక్ట్గా శ్రీలంకలో ఉందంట అండి. దానికి ఇది ఏంటంటే మనకి మినియేచర్ లాగా చిన్నవి, లైక్ తెలుసు కదా మనకి 27 ఫీట్ అక్కడ ఉందంట శ్రీలంకలో. దాని మినియేచర్ లాగానే మనం సేమ్ యాజ్ ఏం చేంజెస్ లేకుండా మనం ఇక్కడ అవకాన బుద్ధ స్టాచ్యూ అని ఇక్కడ ప్లేస్ చేశారు మనకి. సేమ్ శ్రీలంకలో ఎలా ఉందో అలాగే ఉంటుంది, బట్ మినియేచర్ది. ఓకేనా. ఇదే అండి స్తూపవనం. ఇదేంటంటే మన ప్రపంచం ఉంటుంది కదా, ప్రపంచంలో ఉన్న అన్ని బుద్ధ స్తూపాల్లో ఇవన్నీ మినియేచర్ స్తూపాస్ ఇక్కడ ఉన్నాయి. మీ చుట్టూ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఇవన్నీ అవే మినియేచర్వి. ప్రపంచంలో ఉన్న అన్ని బుద్ధ స్తూపాల్లో ఇవి మినియేచర్గా ఇవి ఇక్కడ ప్లేస్ చేశారు మనం చూడటానికి. ఇక్కడ బుద్ధుడి పాదాలు కూడా ఇట్లా ఉన్నాయండి. జస్ట్
బుద్ధుడి పాదాల మీద కూడా ఏదో ఒక జాతక చక్రాలాగా అట్లా ఇట్లా అవి అన్నీ ఉన్నాయి చూసారా గుండ్రంగా మనకి. వాటిని ఏమంటారు, చుట్టూ ఏమో స్విమ్మింగ్ పూల్ లాగా ఇచ్చారు మంచిగా. ఇక్కడ వాటర్ ఉన్నాయి గ్రీన్ మంచిగా చిన్నగా మొత్తం. ఇక్కడ బుద్ధ చరిత్రవనం అండి ఇది. మనకి ఏంటంటే ఆయన ప్రతిదీ ఎస్టాబ్లిష్ విత్ లైక్ లైఫ్ ఆఫ్ బుద్ధది ప్రతిదీ ఇక్కడ ప్రతిదీ చూపిస్తున్నారు మనకి చిన్నవి అన్ని విజువల్స్ లాగా. లైక్ 150 acresలో కదండి, మొత్తం డిఫరెంట్గా చెప్పారు కదా ఇందాక, బుద్ధ చరిత్రవనం ఇక్కడ దీని పేరు. మనం విజువల్స్లో చాలా చూసుకోవచ్చండి. నేను ఇంకా మీకు చూపించింది చాలా తక్కువ మాత్రమే, ఇంకా అదంతా తిరగాలంటే చాలా ఉందండి. అండ్ ఈ ట్రీ ఉంది కదా, ఈ ప్లాంట్ 2006లో దలైలామా గారు నాటారంట. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక 20 years అవుతుంది ఈ ట్రీకి. అండ్ మనం చెప్పా కదండి స్టార్టింగ్లో మనం టికెట్ తీసుకున్నాం కదా 100 రూపీస్కి ఇది చాలా తక్కువ అండి. మనం 100 రూపీస్ పెట్టినా చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేసాం ఇందులో. ఇంత గ్రీనరీ, ఇంత 100 రూపీస్ చాలా తక్కువ అండి, మనం పెట్టే ఖర్చుల్లో చాలా తక్కువ. అండ్ నేను ఇప్పటివరకు చూసిన ప్లేసెస్లో నాకు నచ్చిన నా ఫేవరెట్ నా పర్సనల్గా నాకు నచ్చిన ప్లేస్ అయితే బుద్ధవనం అండి. మీరు కూడా కుదిరితే ఒకసారి నాగార్జున సాగర్ వెళ్తే కంపల్సరీ బుద్ధవనాన్ని విజిట్ చేయండి. అండ్ ఇలాంటి ప్లేసెస్ని కంపల్సరీ మనం చూడాలండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఏదైనా ప్లేస్ని వేరేది ఇది చేస్తే బాగుంటుంది, ఈ ప్లేస్ అయితే బాగుంటుందని మీరు ఏమైనా చెప్పాలంటే కామెంట్స్లో చెప్పండి. అలాంటి ప్లేస్ని కూడా నేను విజిట్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఆ ఛానల్ ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. బాయ్.